ఎస్ఎస్సీ హాస్టళ్లపై మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని, కానీ ఎస్సీ హాస్టల్లో పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నకు మంత్రి డోలా సమాధానం ఇచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రస్తుతం హాస్టళ్లు చిన్నగా ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బెడ్స్ ఉన్న పరిస్థితి లేదు అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. అరే నిధులు లేకుండా ఎట్లాగా అధ్యక్ష, ఇది తప్పనిసరిగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. పిఎంజేవై అధ్యక్ష, ఆ పథకం ద్వారా డబ్బులు మనం తెచ్చుకునే అవకాశం ఉంది అధ్యక్ష. దీనికి కూడా తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేయవలసిన నెసిటీ ఉంది. అవసరమైతే అక్కడ కేంద్ర మంత్రితోటి మాట్లాడి పర్సనల్గా వెళ్ళి చేయవలసిన. గాజువాకలో కూడా దయాల్ నగర్లో 2 ఎకరాల స్థలం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా కొత్త బిల్డింగ్లు కట్టుకునేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా తమరు దయచేసి గౌరవ మంత్రివర్యులు నేను మళ్ళీ కోరేది ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ పిల్లల మంచి అభివృద్ధిలోకి వచ్చే దిశగా చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 96,159 మంది విద్యార్థులకు, అదేవిధంగా రిషియస్ స్కూల్లో 104,140 మంది విద్యార్థులకు బెడ్షీట్స్, కార్పెట్లు అందించడం జరిగింది అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్లో 36 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు అధ్యక్ష. అదేవిధంగా వారిని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్య సంఘటనలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి జేఎన్బి పోర్టల్లో బలమైన ఆన్లైన్ హెల్త్ మాడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సమర్థవంతమైన స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా రక్తహీనత మరియు మిగిలినటువంటి వ్యాధుల్ని అవగాహన చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రిఫరల్కు అనుసంధానం చేయడం